ఇంకా కొద్ది బాగా జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఏపీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ కారు గుర్తుకే మన ఓటు కారు గుర్తుకే మన ఓటు కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి హరీష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి కేపీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు దుబ్బాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెండవ ఎన్నిక మరి మున్సిపల్ ఎన్నిక. దుబ్బాక అంటే మరి గతంలో మరి తెలంగాణ సాధించిన సాధనలో కీలక భూమిక పోషించిన దుబ్బాక నియోజకవర్గం మరి దుబ్బాక పట్టణం మరి మొదటిసారి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి దుబ్బాక మీద ఎనలేని ప్రేమతోటి మరి మున్సిపల్ను అభివృద్ధి చేసుకోవాలి, మరి అదేవిధంగా ఈ ప్రాంతంలో పూర్తిగా కూడా మరి రైతు ఆధారిత కుటుంబాలు మరి ఎన్నో సంవత్సరాల నుంచి వెనుకబడ్డం, మరి ఎప్పుడు కరువు వచ్చినా దుబ్బాకలో మరి కరువు ప్రాంతంగానే ఉండేది తప్ప ఎప్పుడు కూడా బాగుపడలేదు అని కేసీఆర్ గారు మరి దీనికి నీటి సదుపాయం కల్పించాలి, సాగునీరు కానీ తాగునీరు కానీ ఉంటేనే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని చెప్పి గతంలో ఎన్నో పర్యాయాలు చెప్పి మరి చెప్పిన దాని మాట మీద కట్టుబడి ఈరోజు మల్లన్న సాగరు మనం నియోజకవర్గంలో రావడం కూడా మన దుబ్బాక నియోజకవర్గ అన్ని మండలాల రైతుల ప్రజల అదృష్టంగా మేము భావిస్తున్నాం. మరి గతంలో మున్సిపాలిటీలో కూడా ఎన్నికల్లో మొట్టమొదటి తెలంగాణ వచ్చిన తర్వాత మరి గులాబీ జెండానే ఎగిరింది. మరి దుబ్బాక పట్టణ ప్రజలు దుబ్బాక ప్రాపరు మరి పక్కన గ్రామాలు కూడా మరి అన్నిట్లలో కూడా టీఆర్ఎస్ పార్టీకి మరి బ్రహ్మాండంగా బ్రహ్మరథం బట్టి మరి చైర్మన్ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవడం జరిగింది. మరి ఇది రెండవ ఎన్నిక. మరి రెండవ ఎన్నిక వచ్చిన తర్వాత మా ప్రభుత్వం లేనప్పటికీ దుబ్బాక సమస్యల మీద మరి నిరంతరం కూడా మేము పోరాటం చేస్తున్నాం. ఒక్క దుబ్బాక సమస్యలే కాదు, నియోజకవర్గ సమస్యల మీద. మరి అప్పటి గౌరవ పెద్దలు కేసీఆర్ గారు దుబ్బాకలో మరి ఒక మంచి 100 బెడెడ్ హాస్పిటల్ కానీ, ఈ ప్రాంతంలో ఒక మంచి స్కూల్ ఉండాలి, మరి ఆ స్కూల్ కానీ మరి ఇది కాకుండా కూడా ఈ పక్కన ఉన్న గ్రామాలు కూడా అన్నీ కూడా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోటి ఈ ప్రాంతానికి నిధులు కూడా కేటాయించడం జరిగింది. మరి దురదృష్టవశాత్తు మరి మా ప్రభుత్వం రెండోసారి రాకపోవడం మరి పనులన్నీ కూడా కుంటుపడ్డాయి. మరి ఈసారి మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, మా పుర ప్రముఖులు కూడా అందరూ కూడా ఆలోచించాలి. మరి 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఇది 3వ సంవత్సరం. మరి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3వ సంవత్సరంలో కూడా మరి నయా పైసా మరి నిధులు ఇచ్చి దుబ్బాకను ఖాళీ మాటలు చెప్పిండ్రు తప్ప, ఎలక్షన్ అప్పుడు వాగ్దానాలు చేసిండ్రు తప్ప మరి దుబ్బాకనే కాదు పక్కనున్న మండలాలు కానీ దుబ్బాకలు కానీ ఏ ఒక్క మండలాన్ని కూడా ఏ రైతుని కూడా ఆదుకోలేదు. మరి గతంలో మరి కోట్ల రూపాయలు కేటాయిస్తే కూడా అవి క్యాన్సిల్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మళ్ళీ అవే నిధులు తిరిగి ఇచ్చి మరి దానికి పేరు మార్చి మరి ఏదో తూతూ మంత్రంగా ఎలక్షన్ ఉందని చెప్పి మరి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ మరి కాలం పబ్బం గడుపుతున్నారు. ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది ఈ ప్రభుత్వంలో. నేను ఒకటే మా దుబ్బాక ప్రజలకు ఒకటే నా విన్నపము, మరి నిజంగా కూడా 100కి 100% మరి వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే. మరి దయచేసి ఒక మంచి అభ్యర్థులను గెలిపించుకోండి. మరి ఈ ప్రభుత్వం సమయం ఇంకొక 2 సంవత్సరాలు ఉన్నది, వచ్చేది 100కి 100% మరి కొత్త ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారే మరి ఈ ప్రాంతానికి మరి రూపురేఖలు మార్చడానికి మా పెద్ద ఆయనే వస్తున్నాడు. మరి దుబ్బాక పుర ప్రముఖులు కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఇది చాలా కీలకమైన మరి ఎన్నిక. దయచేసి మరి వెనకబడిపోతున్నాం, ఎన్నో వాగ్దానాలు చేసిన. నా ఎలక్షన్లో కూడా మరి నేను కూడా చాలా వాగ్దానాలు చేసిన. నేను కూడా ప్రజలను క్షమించమని కోరుకుంటున్నా.
ఎందుకంటే మరి ఆచరణలో పెట్టలేదు. మరి నాకు కూడా బాధగానే ఉన్నది. నేను ఒక ఎమ్మెల్యే అయ్యి ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేకపోతున్నా, సరైన నిధులు వస్తలేవని చెప్పి నేను కూడా బాధపడుతున్నా, నిరంతరం బాధపడుతున్నా. సమస్యల మీద పోరాటం తప్ప మరి పనులు జరగట్లేదు. మరి ఇప్పటికైనా మరి భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఉంటే నష్టం జరుగుతుంది. దయచేసి మనందరం ఇప్పుడు ఏ ఒక్కరిది కాదు ఇది, మరి అందరి సమస్య. ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలి, మరి ముందుకు పోవాలి. మరి మీరు గతంలో బీఆర్ఎస్ ఏ విధంగా పనిచేసింది, మరి ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది అంటే ఒక దుబ్బాక మున్సిపాలిటీ గురించే కాదు, యావత్తు అంతటా కూడా రాష్ట్రం అంతటా కూడా ఒక్కసారి మీరు నెమరేసుకోండి, ఆలోచించండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి అయింది ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం, మరి తర్వాత ఇప్పుడు ఏ విధంగా అయింది. పొద్దున్న లేస్తే రాజకీయాలు తప్ప మరి అభివృద్ధి గురించో కానీ ఇంకో విషయం గురించి కానీ మరి ప్రజలు ఏ విధంగా బతుకుతున్నారు, రైతులు ఏ విధంగా ఉన్నారు, ఉద్యోగస్తులు ఏ విధంగా ఉన్నారు, ఎస్సీలు బీసీలు బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా బతుకుతున్నారు, వాళ్ళ బతుకుదేరు ఏంది అనే ఏ కోశాన కూడా మరి ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ఈ రోజు వరకు కూడా ఒక్క పని కూడా చేసింది ఎక్కడ దాఖలాలు కూడా కనబడతలేదు. 2 సంవత్సరాలు గడిచిపోయింది పుణ్యకాలం. ఇంకో ఎలక్షన్ వస్తుందంటే ఇంకో సంవత్సరం వృధాగా అయిపోతుంది. ఇంకా సంవత్సరంలోనే ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. మరి మీరు కూడా గమనించండి. మరి ఇప్పుడు వచ్చేది కీలకమైన ఎన్నికలు. ఖచ్చితంగా మనం చాలా మాట్లాడినాం గతంలో. దుబ్బాకకు ఎన్నో అభివృద్ధి చేసుకోవాలని చెప్పి రింగ్ రోడ్ కానీ, అప్సిపూర్ నుంచి దుబ్బాక వరకు డబుల్ రోడ్ కానీ, మరి అదేవిధంగా ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వెజ్ నాన్ వెజ్ మార్కెట్, ఒక కమ్యూనిటీ సెంటర్, టౌన్ హాల్, మరి ఇదే విధంగా కొన్ని ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా మరి ఈ పట్టణానికి అవసరం ఉన్నాయి. ఇప్పుడు వాస్తవానికి ఇవన్నీ కావాలి. హాస్టల్ సౌకర్యాలు లేవు, సరి అయిన రవాణా రోడ్లు సరిగా లేవు, ఇంటర్నల్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, మరి అండర్ గ్రౌండ్ కేబులింగ్ సిస్టమ్ అంతా అల్లకొల్లోలంగా ఉన్నది, ఎలక్ట్రిసిటీ వ్యవస్థ కూడా. ఇవన్నీ చిన్న భిన్నంగా ఉన్నాయి. మనకు 2 చెరువులు ఉన్నాయి, కుంటలు ఉన్నాయి పక్కపక్కన మున్సిపాలిటీలో. అవన్నీ కూడా పని చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. డబ్బులు కోట్ల రూపాయలు కావాలి, ఇప్పుడు 100 కోట్లు కావాలి మున్సిపాలిటీ అభివృద్ధి కావాలంటే. మరి ఇంత డబ్బు పెట్టి ఈ గవర్నమెంట్ చేసే పరిస్థితులు లేదు. దయచేసి మీరందరూ కూడా మరి ఒక 20 మందిని ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కారు గుర్తు మీద మరి డిక్లేర్ చేయడం జరిగింది, మా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. మరి వీరు ఖచ్చితంగా పూర్తిగా విశ్వాసం ఉన్నది. మరి వీరందరూ కూడా మేము మా వార్డులను అభివృద్ధి చేసుకుంటాం. ఇక్కడ మంచి ఆలయం ఉన్నది, వెంకటేశ్వర స్వామి ఆలయం. మరి ఆలయం ఏదైతే ఉన్నదో దేవుని దయ వల్ల అందరం కూడా గెలిస్తే, వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరం మేము గెలుస్తున్నాం. మా పట్టణాన్ని అభివృద్ధి చేసుకుంటాం, మా పల్లెలను అభివృద్ధి చేసుకుందాం అనే ఒక మంచి దృక్పథంతో ముందుకొచ్చిన అభ్యర్థులను మాత్రమే ఎవరైతే పని చేస్తారో 1కి 4 సార్లు పరిశీలించి మంచి అభ్యర్థులను మరి మేము ప్రకటిస్తున్నాం మా పార్టీ తరఫున. దయచేసి రాజకీయాలు ఎప్పుడు వస్తాయి, ఎలక్షన్లు వస్తాయి పోతాయి, కానీ మీరు కూడా పట్టణ ప్రముఖులు కూడా ఆలోచించాలి. ఏ పార్టీ అవసరం దుబ్బాకకు, ఎవరు పని చేస్తారు, ఏ అభ్యర్థి గెలిపించుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా ఈరోజు మీ మీద ఉన్నది. మరి నాయకులు రకరకాల వాగ్దానాలు చేస్తారు, అన్ని పార్టీల వాళ్ళు వస్తారు, అన్ని పార్టీలకు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా మరి అవకాశం ఉంటుంది మాట్లాడడానికి, చెప్పడానికి. కానీ మరి నిజంగా మీరు ఆలోచించండి, ఈరోజు మరి ఎవరితోటి పని అవుతుంది, గతంలో ఎట్లా పని అయింది, మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే పని అవుతుంది. నేను ఏ పార్టీని కూడా నేను విమర్శించట్లేదు, విస్మరించట్లేదు. భవిష్యత్తు గురించి మంచిగా ఆలోచించమంటున్నా. మరి మంచి అభ్యర్థులను గెలిపించి మరి మాకు ఇచ్చినట్టయితే తప్పకుండా మరి నేను ఇంకొక 2 ఇయర్స్ నా పీరియడ్ ఉంటుంది. భవిష్యత్తులో కూడా మరి మా ప్రభుత్వం వస్తుంది. ఏది ఏమైనా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఒక మంచి సంకల్పంతో మరి మేము ముందుకు వచ్చిన వాళ్ళని ఆశీర్వదించి మా అభ్యర్థులను గెలిపించవలసిందిగా దుబ్బాక పుర ప్రముఖులకు, మా మున్సిపల్ పరిధిలో ఉన్న అన్ని గ్రామాల ప్రజలకు, మరి హైదరాబాద్లో ఉన్న ముఖ్యమైన నాయకులకు అందరూ కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసి సమయానికి వచ్చి మా అభ్యర్థులను గెలిపించి మా బీఆర్ఎస్ పార్టీని గౌరవ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మరి దీవించి మరి ఇక్కడ మంచి ఒక క్వాలిటీ ఆఫ్ ద లీడర్స్ను ఇవ్వవలసిందిగా అందరినీ కూడా పేరు పేరున మరి అభ్యర్థిస్తూ నేను 20 మంది అభ్యర్థులను ఈరోజు ప్రకటించడం జరిగింది. మరి వాళ్ళందరినీ కూడా దీవించవలసిందిగా ప్రముఖులను కోరుతున్నా. మరి ముఖ్యంగా మా ఇల్లందుల శ్రీనివాసు నాకు మంచి మా పార్టీకి మొదటి నుంచి కూడా ఒక ఉద్యమకారుడు. మరి ఆయన కూడా పార్టీ కోసం త్యాగం చేసి మరి ఆయన ఈ బరిలో లేడు. మరి ఆయనకు కూడా
ఈరోజు మేము పట్టణానికి మున్సిపల్కు సంబంధించిన మా పార్టీ అధ్యక్ష పదవి కూడా మరి ఇల్లందుల శ్రీనివాస్ గారికి మరి సేవ చేయవలసిందిగా మరి వారికి బాధ్యతలు అప్పగిస్తున్నాం. బాధ్యతలతో పాటు మరి అందరినీ కూడా అభ్యర్థులను మరి మంచి మేడతో గెలిపిస్తాడని చెప్పి ఒక నమ్మకంతో మరి ఆయనకి ఈరోజు మా పార్టీ అందరి మరి వారి ఆలోచనతోటి, వాళ్ళ డైరెక్షన్ తోటి, వాళ్ళ సలహాల సూచనలతోటి, మా ముఖ్య నాయకుల సలహాల సూచనలతోటి మరి ఇల్లందుల శ్రీనివాస్ గారిని కూడా మరి మున్సిపల్ పట్టణానికి అధ్యక్షునిగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళని నియమించడం జరిగింది. వారి మీద మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. మరి అన్నింటిలో కూడా గెలిపించుకొని మళ్ళీ గులాబీ జెండా ఎగరేస్తాడని విశ్వాసం ఉన్నది. మరి వారికి కూడా అందరు సహకరించి ఒక బడుగు బలహీన వర్గానికి చెందిన మా శ్రీనివాస్ గారు మరి మంచి కార్యకర్త, ఉద్యమకారుడు. మరి మాకు నమ్మకం, విశ్వాసం ఉన్నది. వారికి అందరికీ కూడా మా బీఆర్ఎస్ ప్రతి కార్యకర్త కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ మరి ముందుగా మా మీడియా మిత్రులు కూడా నా రిక్వెస్ట్, దయచేసి ఏదున్నా, ఏ న్యూస్ ఉన్నా, ఏదున్నా యూట్యూబ్ కానీ, చిన్నది కానీ, పెద్దది కానీ మరి న్యాయంగా, ధర్మంగా ఏది ఉంటే ఉన్నది ఉన్నట్టుగా మరి మీ సలహాలు, సూచనలు కూడా తప్పకుండా మేము భవిష్యత్తులో తీసుకుంటాం. మేము ప్రతిరోజు కూడా అనునిత్యం కూడా మీ సలహాలు కూడా మాకు అవసరం. ఇది మా ఒక్కరిది కాదు, మాకు బాధ్యత అప్పచెప్తున్నారు. దుబ్బాక మున్సిపాలిటీ అంటే ఒక బాధ్యత, నియోజకవర్గం హెడ్ క్వార్టర్. కాబట్టి మీ సలహాలు, సూచనలు కూడా మాకు ఇవ్వండి. మరి దయచేసి ఏది ఉన్నది ఉన్నట్టుగా మరి మనం ముందుకెళ్తాం. మరి రాజకీయాలకు అతీతంగా పనిచేద్దాం, దుబ్బాకను బాగు చేసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా మీరందరినీ మరొకసారి పేరు పేరున అభ్యర్థిస్తూ జై తెలంగాణ.